మా చిన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు మూరెడు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మూడే. అదే సందర్భంలో రిజర్వేషన్ల అవకాశాలు తక్కువ. రిజర్వేషన్ వల్ల ఓసీలకు అవకాశాలు తక్కువ. వీటితో చాలా మంది చదువులు పూర్తయిన తర్వాత వ్యాపారాలు ఏదో ఒక దాంట్లోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీల్లో క్లర్కలు ఇట్లాంటి వాటిలో. తర్వాత కాలంలో ఈ గ్లోబలైజేషన్ వచ్చాక అనేక కంపెనీలు వచ్చాక ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఓసీల్లో ఎక్కువ మంది విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మేధో వలస విపరీతంగా ఉంది. 1990 2020 మధ్య 31 మంది జేఈ టాపర్లో 74%, 23 మంది ఫారెన్ వెళ్ళిపోయారు. మరో 5 ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీలో పనిచేస్తున్నారు. వీళ్ళే కాదు, ఏటా లక్షల మంది స్టూడెంట్స్ విదేశాలకు వెళ్తున్నారు. 21-22లో 46,878 మంది చదువులకు ఇండియాకు వస్తే 11.59 లక్షల మంది మన వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. 2024 నాటికి ఇది 13.36 లక్షలకు పెరిగింది. స్టడీస్ అయ్యాక అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే మన దేశంలో ఉండటం కంటే విదేశాల్లో ఉండటమే ఎక్కువైపోతుంది.